అందరికీ నమస్తే అండి. అమరావతి రాజధాని ప్రాంతానికి నేను నిన్న వెళ్ళొచ్చాను. సో అది మొత్తం చూసిన తర్వాత అక్కడ ఏ వర్క్ ఏ స్టేజ్లో ఉంది, లైవ్ స్టేటస్ ఏంటి అనేది నేను నిన్న వీడియో చేశాను. అయితే ఓవరాల్గా అమరావతి అంటే రాజధాని ప్రాంతానికి వెళ్ళొచ్చిన తర్వాత నాకు కలిగిన ఒక అభిప్రాయాన్ని, ఒక ఫీల్ని నేను ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. ఇది విమర్శ కాదు, సజెస్టివ్గా తీసుకోవచ్చు, సూచనప్రాయంగానే తీసుకోవచ్చు. దీన్ని విమర్శగా తీసుకుంటారా, లేదంటే కావాలని నేను టార్గెట్ చేస్తున్నాను అనుకుంటారా? నేను చెప్పే పాయింట్లు ఎవరికి ఎలా అర్థమైతే అలా అర్థం అవ్వచ్చు కాక. కానీ నేను ప్యూర్లీ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా నా రాష్ట్రం బాగుండాలి, నా రాజధాని పూర్తవ్వాలి, సాధ్యమైనంత త్వరగా నేను దేశంలో బెస్ట్ రాజధాని మా రాష్ట్రానికి ఉంది అని కాలరెత్తుకొని తిరగాలి అనుకుంటున్న వాడిగా చెప్తున్నాను అనమాట. ఎందుకంటే నిజంగా ఆ ప్రాంతానికి దాని గురించి తెలియకుండా ఎవరైనా వెళ్తే మాత్రం ఫీల్ అవుతారు, కోపం వస్తుంది, బాధ అనిపిస్తుంది. ఏంటి ఇదేనా రాజధాని, ఇదేనా అమరావతి అని. సో దాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు ఇదిగో మేము 5 ఏళ్లలో ఇది చేసాం అని చెప్పాల్సిన మహత్తర బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. దానికి కావాల్సిన ప్లానింగ్ ఒకటి, స్ట్రక్చర్ ప్లానింగ్ ఒకటి తయారు చేసుకున్నారు. నిజంగా నేను ప్రణాళిక లేదు అని అయితే చెప్పట్లా, కంప్లీట్ ప్లానింగ్ ఉంది. ఆన్ పేపర్ పూర్తి స్థాయి ప్రణాళిక ఉంది. 9 అద్భుతమైన సిటీస్ నిర్మాణం ఏ విధంగా చేయాలి అనే ప్లానింగ్ ఉంది. ఏ సిటీస్లో ఏం రావాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, ఎవరెవరికి ఏ విభాగం అప్పచెప్పాలి, దాదాపుగా ఈ 1,00,000 ఎకరాలని ఏ విధంగా వినియోగించుకోవాలి అనే ప్రణాళిక ప్రభుత్వం దగ్గర చంద్రబాబు నాయుడు గారి మైండ్లో అండ్ సిఆర్డీఏ అధికారుల ఆన్ పేపర్ టేబుల్ మీద ఉంది. కానీ అది కార్యరూపం దాల్చేసరికి వాళ్ళైతే ఎన్నేళ్ళు అని చెప్తున్నారో తెలియదు, కానీ నాకైతే 20 నుంచి 25 ఏళ్ళు పడుతుందండి ఖచ్చితంగా. అంటే ఇప్పుడు జరుగుతున్న పనుల ఆధారంగా నేను చెప్పేది. యాజ్ ఆఫ్ నౌ నిజానికి అమరావతి రాజధాని నిర్మాణం అంటే 9 సిటీస్ పూర్తవడం. మీరు ఒకసారి చూడొచ్చు ఆ 9 సిటీస్ ఏంటనేది, మీకు తెలుసు కూడా. దానిలో ప్రస్తుతానికి పనులు జరుగుతున్నది కేవలం గవర్నమెంట్ సిటీస్ మాత్రమే. అంటే ఆ సిఆర్డీఏ బిల్డింగ్ ఒకటి నిర్మాణం పూర్తయింది, 90% పూర్తయింది. అండ్ జిఐడి టవర్స్ ఉన్నాయి కదా, ఆ 5 టవర్లు, ఐకానిక్ టవర్లు, అవి ఒక ఓన్లీ బేస్మెంట్ పునాదుల లెవెల్ వరకే పూర్తయ్యాయి. 2018లో అవి ఏ దశలో ఉన్నాయో ఇప్పటికీ అదే దశలో ఉన్నాయి. ఏడాది అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఇప్పటికి ఏడాదిలో కూడా అదే దశలో ఉన్నాయి. ఎందుకంటే అవి టెండర్స్ ప్రక్రియ, నిధులు సర్దుబాట్లు అవన్నీ కూడా పూర్తయ్యాయి కాబట్టి మేబీ వచ్చే నెల నుంచి కొంచెం స్పీడ్గా నిర్మాణం ఊపందుకునే అవకాశం ఉంది. అది ఒక్కొక్క బిల్డింగ్ కూడా 39-40 ఫ్లోర్లు కట్టాలన్నమాట. అవి అద్భుతమైన బిల్డింగ్లు. ఆ ఎదురుగా ఉన్న అసెంబ్లీ అయితే ఇంకా చేయలేదు, హైకోర్టు కూడా పునాదుల దశలోనే ఉంది. సో ఈ గవర్నమెంట్ సిటీ పూర్తి చేయడానికి ఈజీగా 3.5 సంవత్సరాలు పడుతుందండి. ఇది 2025 జూలై కదా, 2027 డిసెంబరు లేదా 2028 జూన్ నాటికి ఈ బిల్డింగులు, ఈ గవర్నమెంట్ సిటీ బిల్డింగులు పూర్తవుతాయి. మరి అప్పటి వరకు మిగిలిన సిటీస్ సంగతి ఏంటి? అది ప్రభుత్వానికి క్లారిటీ ఉందా లేదా? ఇంకా మీడియా సిటీ అంటున్నారు, ఎలక్ట్రానిక్ సిటీ అంటున్నారు, జస్టిస్ సిటీ అంటున్నారు, అండ్ స్పోర్ట్స్ సిటీ అంటున్నారు, హెల్త్ సిటీ అంటున్నారు. అక్కడ మిగిలినవి ఎందుకు ఈలోగా డెవలప్ చేయకూడదు? సో ప్యారలల్గా నిర్మాణాలు ఎందుకు జరగకూడదు? ఖాళీ స్థలాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మనం విజయవాడ నుంచి అమరావతి వెళ్ళినా, మంగళగిరి నుంచి అమరావతి వెళ్ళినా, గుంటూరు నుంచి అమరావతి వెళ్ళినా, ఎలా వెళ్ళినా సరే మనకి ఏంటి ఇదేనా నా రాజధాని, ఈ ఖాళీ భూములు అటవీ ప్రాంతం అని అనిపిస్తుంది అనమాట. సో అన్ని ఖాళీ భూములు ఎన్నాళ్ళు ఉంచుకుంటారు? రైతుల దగ్గర నుంచి భూములు తీసుకొని ఎప్పుడో 2015లో తీసుకున్నాం. మధ్యలో ఒక 5 ఏళ్ళు వేస్ట్ అయింది. మధ్యలో ఒక 5 ఏళ్ళు రాష్ట్రానికి పట్టిన శని కారణంగా 5 ఏళ్ళు వేస్ట్ అయింది. ఆ వేస్ట్ అయిన 5 ఏళ్ళని సాధ్యమైనంత త్వరగా భర్తీ చేయాలి కదా. అలా భర్తీ చేయడానికి ప్లానింగ్ ఉన్నప్పుడు పదే సమీక్షలు అది ఇది పేరట ఇంకా ఎందుకు లేట్ చేయడం? అంటే నేను చెప్తున్నది గవర్నమెంట్ సిటీస్తో సహా ఎలాగా ఖాళీ భూములు ఉన్నాయి కాబట్టి, భూములు ల్యాండ్ బ్యాంక్ అందుబాటులో ఉంది కాబట్టి సాధ్యమైనంత త్వరగా మిగిలినవి కూడా ఎలక్ట్రానిక్ సిటీ అయితేనేమి, జస్టిస్ సిటీ అయితేనేమి, హెల్త్ సిటీ అయితేనేమి ఇవన్నీ కూడా డెవలప్ చేయొచ్చు. ప్యారలల్గా జరగట్లేదు. ఈ గవర్నమెంట్ సిటీనే పట్టుకొని ఏలాడుతున్నారు. మాట్లాడితే నారాయణ గారు ప్రెస్ మీట్ పెడతారు, ఐకానిక్ టవర్ల గురించి మాట్లాడతారు, హైకోర్టు అసెంబ్లీ గురించి మాట్లాడతారు. ఇంకో వారంలో ప్రెస్ మీట్ పెడతారు, చంద్రబాబు నాయుడు గారు 3 ఏళ్లలో రాజధానిని పూర్తి చేస్తామంటారు, 70% పనులు రాజధాని పూర్తి అయిపోతాయని ఇంకో మాట చెప్తారు. ఇది గవర్నమెంట్ సిటీ బిల్డింగులు పూర్తయితే రాజధాని పూర్తి అయిపోయినట్టేనా? గవర్నమెంట్ సిటీ అంటే ఈ బిల్డింగ్స్ అన్నీ 3.5 ఏళ్లలో పూర్తయ్యాక ఎవరికైనా వెళ్ళి చూపించండి ఇది మా రాజధాని అని. ఆ 4 బిల్డింగులు ఉంటే రాజధాని అయినట్టు కాదు కదా. అసలు కనీసం ఒక 5-6 లక్షల మంది జనాభా ఉండాలి అక్కడ.
రాజధాని అంటే ఏంటి? జన కళ ఉండాలి, జన సంచారం ఉండాలి. జన సంచారం ఉండాలి అంటే కేవలం ప్రభుత్వ కార్యాలయాలు ఉంటే చాలదు. అక్కడ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఉండాలి, రకరకాల సెక్టార్లు, ఐటీ, ఎలక్ట్రానిక్, ఫార్మా, ఇటువంటి సెక్టార్లన్నీ డెవలప్ అవ్వాలి. సో దానికి తగ్గట్టు యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసినప్పుడు అక్కడ జనసంచారం రావాలి అనుకున్నప్పుడు 2029 నాటికే అక్కడ జనావాసాలు పెరగాలండి. పెరగకపోతే మాత్రం అమరావతిని రాజధానిగా యాక్సెప్ట్ చేయడం కొంచెం కష్టం. అంటే యాక్సెప్ట్ చేసాం కాబట్టి రాజధానిగా నిర్మాణం పూర్తయిందని చెప్పడానికి కూడా మనకు కొంచెం కష్టంగానే ఉంటుంది. సో ఇది నేను చెప్పేది ఏంటంటే ప్యారలల్గా జరగాలి పనులు అనేవి. ఎంత సాధ్యమైన త్వరగా పూర్తి చేస్తే అంత మంచిది. ల్యాండ్ బ్యాంక్ అందుబాటులో ఉంది. ఆల్రెడీ 53,000 ఎకరాలు 2015-16లో అప్పుడు సేకరించారు. ఇప్పుడు మరో 44,000 ఎకరాలు ఇవ్వడానికి 90% మంది రైతులు సిద్ధంగా ఉన్నారు. మొత్తం 1,00,000 ఎకరాలు రెడీ అవుతుంది. ఆ ల్యాండ్ బ్యాంక్ను వేస్ట్ చేసుకొని రైతులు కౌలు చెల్లించి ఆ డబ్బులు వేస్ట్ చేసే కంటే దాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ప్రైవేట్ సంస్థలు వస్తాయా, ఈ సంస్థలు వస్తాయా, ఆ సంస్థలు వస్తాయా, ఎవరు వస్తారో చూసుకొని వాళ్ళకి అలాట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు లేట్ చేయకూడదు, కాలయాపన చేయకూడదు. టైం పీరియడ్లో పూర్తి అయిపోవాలి. నేను ఇవన్నీ చెప్తే కొంతమంది కాస్త అజ్ఞానం ఉన్నవాళ్ళు కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. నిన్న కూడా నేను అమరావతి మీద వీడియో చేస్తే కొంతమంది కామెంట్స్ చేశారు. పక్కన చూడండి, నీ ఛానల్ నువ్వు డెవలప్ చేస్తానని 1 year అయింది, నువ్వేం చేసావు? నువ్వు మొబైల్ యాప్ పెడతానని 1 year అయింది, నువ్వేం చేసావు? నేను ఒక వ్యక్తినండి, నేనేమి శక్తి కాదు, నాకేమీ వ్యవస్థ లేదు, నాకేమీ బ్యాంకులు అప్పివ్వవు, నాకేమీ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు లేరు, నా దగ్గర ఏమీ ఎమ్మెల్యే లేరు, నా దగ్గర ఏమీ మంత్రులు లేరు, నేనేమి ప్రభుత్వం కాదు, నేను ఒక ఇండివిజువల్, నేను ఒక చిన్న అణువంత. కానీ ప్రభుత్వం కదా అది. ప్రభుత్వం చేయాల్సిన దాన్ని నేను ఇండివిజువల్గా చేయాల్సిన దాన్ని కంపేర్ చేసి కామెంట్స్ చేస్తారంటే బుద్ధి ఉండక్కర్లేదా? నేను మొబైల్ యాప్ చేస్తానన్నా, దానికి సంబంధించిన వనరులు అందుబాటులో లేవు. నేను ఒక ప్లాన్ అనుకున్నా, నేనేమో ఒక 20 అనుకున్నాను, కానీ అది మోర్ దాన్ దట్, ఇంకా బాగా ఎక్కువ అవుతుంది. కాబట్టి దాని సమీకరణలో నాకు టైం పడుతుంది. నేను ఒక ఇండివిజువల్ని, నేను ఒక చిన్న అణువుని. నాకు ఒక సిస్టమ్కి ఎలా కంపేర్ చేస్తారు? నా ఛానల్కి ఒక రాజధాని నిర్మాణానికి ఎలా కంపేర్ చేస్తారు? నా ఛానల్ డెవలప్ అవ్వకపోతే నాకు ఆల్టర్నేటివ్స్ ఉంటాయి, కానీ రాజధాని డెవలప్ అవ్వకపోతే మన రాష్ట్రానికి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా? రాష్ట్ర ప్రజలకు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా? లేవు కదా. సో దీన్ని ఎలా కంపేర్ చేస్తారు? సో నా దగ్గర వనరులు లేవు, సిస్టమ్ లేదు, దానికి సంబంధించిన ప్లానింగ్ ఉన్నప్పటికీ ఆచరణ సామర్థ్యాలు లేవు, దానికి సంబంధించిన టీం లేదు. కానీ ప్రభుత్వం దగ్గర టీం ఉంది, సిస్టమ్ ఉంది, వనరులు అందుబాటులో ఉన్నాయి, కేంద్రంలో భాగస్వామిగా, ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాము. ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటి? సో దీన్ని కంపేర్ చేయకూడదు. అలా కామెంట్ చేస్తున్న వాళ్ళకి నేను చెప్తున్నా, మేబీ మీకు చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానం ఉండొచ్చు, టీడీపీ అంటే కరుడు కట్టిన అభిమానం ఉండొచ్చు. నేను చెప్పేది సజెస్టివ్గా, జస్ట్ సూచనపూర్వకంగా తీసుకోవాలి. ఇది విమర్శగా తీసుకొని ఈడేదో వైసీపీ తరఫున చెప్తున్నాడు అనుకుంటే మీ కర్మకు మీరే పోతారు. అక్కడికి వెళ్ళి రైతులతో మాట్లాడండి. కడుపులో ఎంత బాధ ఉందో అమరావతి ప్రాంత రైతులతో. భూములు ఇచ్చేశారు, ఆ భూములకు జవాబుదారీ లేదు, మళ్ళీ భూములు అడుగుతున్నారు. ఆ భూములు ఏం చేస్తారో తెలీదు, ఎవరికి ఇస్తారో తెలీదు. ఇంకా చెప్పే కొద్దీ పచ్చినిజాలు బయటకు వస్తాయి తెలుసా. అసలు అవి చూస్తే రైతుల కడుపులో బాధ. అంటే అలాగని జగన్ని నమ్మలేరు, జగన్ ఏమో పూర్తిగా వెన్నుపోటు పొడిస్తాడు. సో అలాగని వైసీపీని నమ్మలేరు. ఇంకా ఆల్టర్నేటివ్ లేక, ఆప్షన్ లేక చచ్చి చెడి వీళ్ళని నమ్ముతున్నారు. పోనీ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి కదా. దిక్కులేని పరిస్థితి. రైతులకి ఏముంది, జగన్ వస్తే పూర్తిగా రాజధాని కట్టడు కదా, మేమే బెటర్ కదా అని చెప్పి రైతులను ఏమైనా ఇబ్బంది పెడుతున్నారేమో. ఆ ఆలోచన మంచిది కాదు కదా. సో భూములు ఇవ్వడానికి 90% మంది రైతులు సిద్ధంగా ఉన్నారు. కానీ ఇంతకుముందు తీసుకున్న భూములనే పూర్తిగా సద్వినియోగం చేసుకోకుండా మళ్ళీ 44,000 ఎకరాలు తీసుకొని మేము అది కడతాం, ఇది కడతాం అన్న మాటలు చెప్పి ఎప్పుడు కడతారు స్పోర్ట్స్ సిటీ, ఎప్పుడు కడతారు రైల్వే స్టేషన్, ఎప్పుడు కడతారు ఈ ఎయిర్పోర్టు? ఈ గన్నవరం ఎయిర్పోర్ట్కి దిక్కులేదు. ఎప్పుడో 10 సంవత్సరాల కిందట గన్నవరం ఎయిర్పోర్ట్ని ఎక్స్పెండ్ చేయడానికి నిధులు రెడీ చేశారు, ఇప్పుడు ఇంకా దిక్కులేదు. భోగాపురం ఎయిర్పోర్ట్కి దిక్కులేదు. అది భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా 2015 నుంచి తన్నుకు చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా ఆన్ పేపర్ ఉంది అంతే. ఒక బ్లూ ప్రింట్ రెడీ అయింది, ఒక ప్రపోజల్ రెడీ అయింది, ఒక గ్రాఫిక్స్ రెడీ అయ్యి దాని గురించి రోజు ప్రెస్ మీట్లు, రోజు మాటలు. ఇదిగో అమరావతిలో ఎయిర్పోర్ట్ కట్టేస్తాం, అమరావతిలో గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది, దాన్ని కొన్నాళ్ళు వాడుకోవచ్చు కదా. ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్టు ఆల్రెడీ అంతర్జాతీయ విమానాశ్రయమే కదా, దాన్ని ఆల్రెడీ ఎక్స్పెండ్ చేస్తున్నారు కదా, దానికి అక్కడ ఆల్రెడీ ఫ్లైట్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు దానికి గట్టిగా 50 కిలోమీటర్ల దూరంలో అమరావతిలో పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కబుర్లు చెప్తున్నారు. ఉండాలి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజధానిలో ఉండాలి, కానీ ఫస్ట్ ఆప్షన్ అది కాదు. అలాగే స్పోర్ట్స్ సిటీ ఉండాలి, ఇవన్నీ ఉండాల్సినవే. కానీ ఎప్పుడు ఏది కట్టాలి, ఎప్పుడు ఏది చూపించాలి? అక్కడ కనీసం ఒక 4-5 లక్షల మంది జనాలు నివసించాలంటే దానికి కావాల్సిన సౌకర్యాలు ఎప్పుడు కల్పిస్తారు?
గట్టిగా వర్షాలు వస్తే ఇప్పుడు ఆ వాటర్ ప్రాజెక్టుల నిర్మాణం అయితే జరుగుతోంది. అమరావతిలోకి నీళ్ళు వస్తే ఆ నీటి మళ్లించడానికి కొన్ని కెనాల్స్ను ప్రాజెక్ట్ నిర్మాణం అయితే అంతర్గతంగా జరుగుతోంది, ఒక సైడ్ జరుగుతోంది. ప్లస్ ప్రభుత్వ భవనాల నిర్మాణం జరుగుతోంది. కానీ మిగిలిన ఏమీ కూడా జరగట్లేదు అన్నమాట. థ్యాంక్ యూ.